ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా గంగా రే గంగా గంగా ఏమైందన్నా? ట్యాంకర్లో నీళ్లు వదిలింది నువ్వేనా? అవును. ఆ నీళ్లు తాగి జనాలందరికీ వాంతులు విరోచనాలు గంగా, వాంతులు విరోచనాలు గంగా. చిన్నపిల్లలు ఆసుపత్రి పాలయ్యారు, పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు, పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే గంగా. ఏంటన్నయ్యా ఇది? పొద్దున నీళ్ళు వదిలింది నువ్వా? అవునమ్మా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. అసలేం జరిగిందో బయటకు వెళ్తే తెలుస్తుంది బావా. శివ, పద. పద. అమ్మా, ఏమైందమ్మా? ఏమోనయ్యా, ఉదయం నీళ్లు తాగిన దగ్గర నుంచి ఇలా వాంతులు చేసుకుంటూనే ఉంది. ఆ నీళ్ళల్లో ఏం కలిపారో బాబు, ఈ వాంతులు అసలు ఆగట్లేదు బాబు. బాబాయ్, ఏమైంది బాబాయ్? కడుపు నొప్పమ్మ, ఉదయం నుంచి వాంతులు. నా కూతురు ప్రాణాలు పోయేలాగున్నాయి బాబు. మీరేం కంగారు పడొద్దమ్మా, హాస్పిటల్ హాస్పిటల్ పదండి. పదండి. పిన్ని, పిన్ని, ఏమైంది పిన్ని? పిన్ని, కడుపులో ఒకటే నొప్పమ్మా, పొద్దుటి నుంచి వాంతులు ఆగట్లేదు. ఏమైంది పిన్ని? రాత్రి భోజనం ఏమైనా తిన్నారా? పొద్దుటి నుంచి ఏం తినలేదమ్మా. ఉదయం నీళ్లు వదిలారు కదా, ఆ నీళ్లు తాగానంతే. అప్పటి నుంచి కళ్ళు తిరగటం, ఆయాసం, దగ్గు, కడుపులో నొప్పి అన్నీ వస్తున్నాయి. బావా, రే రమేష్, ఎక్కడున్నావురా? తొందరగా లక్ష్మి అత్త ఇంటి దగ్గరికి రా. అసలు ఏమైంది? కడుపులో నొప్పి. రమేష్, వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగేనా? రండమ్మా. బాబాయ్, తీసుకెళ్ళు. ఏంటి బావా, ఊరంతా ఇలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదు శివ. ఉదయం నీళ్లు తాగడానికి వీళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. దాంట్లో ఏమన్నా కలిసి ఉంటుందా? ఏమో బావా, ముందైతే వెళ్ళి చూద్దాం పద. పద. కంగారు పడకండమ్మా, ఏం కాదు. ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ వేయండి. గెలిచిన తర్వాత అరిటాకులు అందరికీ పంచభక్ష పరమాన్నాలు పెడతాం అన్నాడు. కానీ ఇప్పుడు అన్నమే పెట్టకుండా మందు కలిపి నీళ్లు తాగించి ఇలా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మీరు నా మీద నింద వేసినంత మాత్రాన అది నిజమైపోదు. ఆ నీళ్ళని కల్తీ చేసింది ఎవరో ఆరా తీస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కారకులు ఎవరో తెలియాలి. స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టిన వాళ్ళని ఊరే క్షమించదు. ఊళ్ళో అందర్నీ ఇంట్లో మనుషుల్లాగా భావించే నీ మీద నింద వేయటం అన్యాయం బావా. తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అవన్నీ స్టేషన్లో మాట్లాడుకోవచ్చు. జనాలు అస్వస్థతకు గురయ్యారు కాబట్టి క్రిమినల్ కేసు అయింది.
ముందైతే స్టేషన్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అరెస్ట్ చెయ్యాల్సిందే. నీళ్లు వదిలింది నువ్వే అయితే నేరం నువ్వు చేసినట్టే కదా గంగా. పంచాయతీ ఏదో తేలాల్సిందే. ఆ కుర్చీలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన వాడే ఇలాంటి అన్యాయం చేశాడంటే ఈ కేసుని కోర్టుకి తీసుకెళ్లాల్సిందే. పదగంగా. మా అన్నయ్యను తీసుకెళ్ళకండి. నిజంగా మా అన్నయ్యకే పాపం తెలీదు. ఇదంతా అన్యాయం, మోసం, కుట్ర. కావాలనే గంగాబావని తీసుకుని వెళ్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వే ఇలా మాట్లాడకూడదు శివ. గంగను అరెస్ట్ చేయి. నేనెందుకు అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేయను. తప్పో ఒప్పో తేల్చుకునేంత వరకు నా భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తాను? లాస్ట్ టైం అయితే వెంకటపతి రాజు గారి విషయంలో నిజంగా తప్పు జరిగిందని అరెస్ట్ చేశారు. అసలు గంగాబావ నీళ్లల్లో ఏవైనా కలిపాడో లేదో నేను చూడలేదు. అయినా మీరంటుంది ఎంతవరకు నిజమై ఉంటుందో తెలియాలి కదా. అవన్నీ అక్కడ తేల్చుకోవచ్చు శివ. ముందు పద. సర్పంచ్ కాకముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు సర్పంచ్ అయ్యాక కూడా అరెస్ట్ అయ్యాడు. ఇది సిగ్గుచేటు కాదు? అక్కర్లేదు. నేనే వస్తాను. అన్నయ్య అన్నయ్య నిజమేంటో తెలిసే వరకు వెళ్ళకు బావా. అన్నయ్య నిన్నే అన్నయ్య వెళ్ళొద్దన్నయ్య. మావయ్య, మీరు చేస్తుంది చాలా తప్పు. మా అన్నయ్య ప్రాణాలు తీసే మనిషి కాదు. అదేందమ్మా అట్టంటున్నావు? నన్ను చంపడానికి ఎన్నిసార్లు రాలేదు? నాది ప్రాణమే కదా. అబ్బోడిని కూడా గుళ్ళో చంపపోయినాడు. కాపాడింది నువ్వే. ఇదంతా అప్పుడే మరిసిపోయినావా ఏంది? మా అన్నయ్య మంచుడు, నువ్వు వెనకేసుకొస్తుండవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.